వాళ్ళకి నష్టం కలిగించే బదులు మనకి లాభం వచ్చే పని చేయొచ్చుగా బేబీ. వాళ్ళ నష్టం మనకి లాభం, వాళ్ళ కష్టం మనకి సంతోషం. ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేసినా దానికి నేను రివర్స్లో చేస్తాను. ఇప్పుడు నువ్వు నీ హెల్త్ చూసుకోవాలి, నీ హెల్త్ నువ్వు కాపాడుకోవాలి. అనవసరంగా కొత్త సమస్యలు కొని తెచ్చుకోకు. వాళ్ళ ఏడుపే నాకు ఆరోగ్యం మమ్మీ. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను కొట్టారు, నిన్ను అవమానించారు. అలాంటి ఇల్లు వాళ్ళకాడు కావాలి, అందర్నీ నాశనం చేయాలి. చేద్దాం, కానీ నీ గురించి కూడా కాస్త ఆలోచించు. ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోచించటం కాదు. ఒక్కసారి పగబట్టాక ప్రతీకారం తీర్చుకునే వరకు రిలాక్స్ అవ్వటం జరగదు. వాళ్ళ అంతు చూడాల్సిందే. సరే, ఇంతకీ ఆ పెళ్లి చూపులు ఎలా చెడగొట్టబోతున్నావు? అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇంత తక్కువ టైంలో మనమేం చేయగలం? తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. పెళ్లి వాళ్ళు ఆ ఇంటికి రాగానే బాంబు పేలుస్తాను. బాంబా? కంగారు పడుకో, మనుషుల్ని చంపే బాంబు కాదు, మనసుని విరిచే బాంబు, పెళ్లిని చెడగొట్టే బాంబు, విక్కి విక్కి ఏడ్చే బాంబు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. రండమ్మ. వీళ్ళు మా అత్తయ్య, మా చెల్లెలు. నమస్కారం. నమస్కారం. మీ ఫ్యామిలీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అభిరామ్ గారు. ఎవరెవరికో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఒక్క నాకు తప్ప. వరుసకు నేను ఈ ఇంటి ఆడపడుచునైనా ఈ ఇంట్లో నాకు ఏ అచ్చటా ముచ్చటా జరగలేదు. ఎవరో పరాయి పిల్లకు అన్ని దగ్గరుండి చేస్తున్నారు. ఏంటో. అఖిల్, నందిని తీసుకురమ్మని వదిన వాళ్ళకి చెప్పు. ఈ పెళ్లి మీరే జరిపించాలి అభిరామ్ గారు. సంస్కృతి ఈవెంట్స్ వాళ్ళు చేసే పెళ్ళంటే ఒక రేంజ్లో ఉంటుంది. తప్పకుండా అండి. ముందు పెళ్లి చూపులు అవనివ్వండి, అప్పుడే పెళ్లి దాకెందుకు? వస్తున్నారమ్మా. అందరికి కాఫీ ఇవ్వమ్మా. అయ్యో నందిని, జాగ్రత్త. నందిని, ఎవరు చెప్తే ఏంటి? ఇప్పుడు కల్లారా చూసాం కదా, అందరి ముందు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పట్టుకున్నాడు కదా. తను కింద పడిపోతుంటే పట్టుకున్నానండి. అలాగే పెళ్లి కూడా చేసుకోలేకపోయావా? ఏమండి, మధ్యలో మావాని బక్రం చేయడం ఎందుకు? ఏం మాట్లాడుతున్నారండి? ఆ అమ్మాయి మీకేమవుతుంది? చెల్లెలు. మీరెవరు? నా పెద్ద కోడలు. అంటే మీ కోడలి చెల్లెలు పెళ్లి చూపులు కూడా మీ ఇంట్లో జరిపిస్తున్నారా?
నందిని మా ఇంటి మనిషి. అయితే తనకంటూ ఒక ఇల్లు, అమ్మ నాన్న ఉంటారు కదా, మరి ఇంట్లో ఎందుకుంది? మా తమ్ముడికి కాళ్ళు పనిచేయకపోతే నందిని ట్రీట్మెంట్ చేయడానికి వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంది. ఇప్పుడు మీ తమ్ముడు బానే ఉన్నాడు కదా, ఇంకా ఎందుకు ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచుకున్నారు? నందినికి పెళ్లి చేసి అత్తారింటికి పంపాలనుకున్నావు. తన పెళ్లి చేయడానికి మీరెవరండి? తనకు అమ్మా నాన్న లేరా? నందిని పెళ్లి మేము చేయకూడదా? అదే ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. అయినా మీకేం అవసరం? మీ మర్దితో తిరిగిన అమ్మాయిని నా కొడుకు కంటగొట్టాలనుకుంటున్నారు అంతేగా? నందిని అమ్మా నందిని, నందిని మర్యాదగా మాట్లాడండి. అనవసరంగా నోరు జారడం మంచిది కాదు. మీరు గౌరవనీయులు, మర్యాదస్తులని ఎంత దూరం వచ్చాం. అది నిజం కాదని మాకు మధ్యలోనే తెలిసింది. ఏదో ఈయన చెప్పారని ఎంత దూరం వచ్చాం. ఇప్పుడు మా కళ్ళారా చూసాం. ఇక మీ సంబంధమే మాకొద్దు. పదండి వెళ్దాం. ఒక నిమిషం ఉండండి. ఇంకా ఏంటమ్మా, మీరేం చెప్పినా మీ సంబంధం మేం చేసుకోం. అఖిల్ నందినిల గురించి మీకు చెడుగా చెప్పిందెవరు? మా శ్రేయోభిలాషి, మా మంచి కోరి చెప్పింది. తనెవరు? ఎవరో తెలీదు. మేం మీ ఇంటికి వస్తుంటే దారి మధ్యలో దేవతలా ఎదురైంది. మీ గురించి అంతా చెప్పింది. ఏం చెప్పింది? తను మిమ్మల్ని ఎక్కడ కలిసింది? అభిరామ్ అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, సంస్కృతి ఈవెంట్స్ చైర్మన్. అలాంటి గొప్ప వ్యక్తి ఇంటి అమ్మాయి మనకి కోడలుగా రావడం మన అదృష్టం. ఎవరమ్మా నువ్వు? కారుకు అడ్డంగా వచ్చావు. నేను మీ శ్రేయోభిలాషిని. నేను మీ మంచి కోరే వచ్చాను. మేము ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం, అడ్డు తప్పుకోమా. నందిని అనే అమ్మాయిని పెళ్లి చూపులు చూడటానికి వెళ్తున్నారు, అంతే కదా? ఆ విషయం మీకెలా తెలుసు? మీరు చూడబోయే అమ్మాయి గురించి, ఆ ఇంటి గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. ఆ నందిని అస్సలు మంచిది కాదు. డబ్బున్న ఇంటి అబ్బాయిల్ని వలలో వేసుకునే క్యారెక్టర్. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఆ అమ్మాయి ఉంటుంది ది గ్రేట్ అభిరామ్ గారింట్లో. నందిని అభిరామ్ గారింట్లో ఎందుకుంటుందో మీకు తెలుసా? అభిరామ్ తమ్ముడు అఖిల్కి కాళ్లు విరిగి వీల్ చైర్లో పడితే నందిని సేవలు చేయటానికి వెళ్ళింది. ఈ మధ్య అఖిల్ విడాకులు తీసుకుని నందినితో రిలేషన్లో ఉన్నాడు. వాళ్ళ మధ్య సంబంధం తెలిసిపోయి అభిరామ్ నందినికి వేరే పెళ్లి చేయబోతున్నాడు. అలా మీకు ఆ చెడిపోయిన అమ్మాయిని అంటగడుతున్నాడు. అభిరామ్ గారు అలాంటి వారు కాదమ్మా. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఎంత గొప్పవాడైనా తమ్ముడికి తన స్టేటస్కి తగ్గ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు కానీ ఆఫ్టర్ ఆల్ ఒక నర్సునిచ్చి చేస్తాడా? ట్రీట్మెంట్ చేయటానికి వచ్చిన అమ్మాయి ఆ ఇంటి కోడలవ్వటం డబ్బున్న ఆ ఇంటి వాళ్ళకి నచ్చలేదు. అందుకే గుట్టు చప్పుడు కాకుండా ఆ అమ్మాయిని మీ వాడికిచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకోవాలనుకుంటున్నాడు. మీరు చెప్పింది నమ్మబుద్ధి కావట్లేదు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మీ మంచి కోరి చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఈ రోజు కాకపోయినా రేపెప్పుడైనా మీకు నిజం తెలుస్తుంది. ఆ రోజు మీరే బాధపడతారు. ఏం చేద్దాం?
వెనక్కి వెళ్ళిపోదాం. పెళ్లి చూపులకు వస్తున్నామని అభిరామ్ గారికి మాటిచ్చాం. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే బాగోదు. అలాని ఆ చెడిపోయిన పిల్లను మన కోడలి చేసుకుందామా? అంత కర్మేంటి మనకి? అది కాదు, మాట ఇచ్చినందుకైనా ఓసారి ఇంటికి వెళ్దాం. అక్కడున్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందాం. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి పెళ్లి చూపులకు వెళ్దాం. కానీ అక్కడేం తేడా జరిగినా ఈ సంబంధం వద్దు అని వాళ్ళ మొహం మీదే చెప్పేస్తాను. అలాగే పద. ఇది జరిగింది. ఆ అమ్మాయి చెప్పబట్టే మీ గురించి మాకు ముందే తెలిసింది. ఎవరు అమ్మాయి? ఎలా ఉంటుంది? చూడ్డానికి సన్నగా ఉంటుందమ్మా. ఈ అమ్మాయినా? అవును, ఈ అమ్మాయి. దేవతలా వచ్చి మమ్మల్ని కాపాడింది. ఇది దేవత కాదు, దయ్యం. తన పేరు హారిక. మా అఖిల్ విడాకులిచ్చింది దీనికే. దీని ప్రవర్తన సరిగ్గా లేదని విడాకులిచ్చాడు. అది మనసులో పెట్టుకుని మీకు అబద్ధాలు చెప్పింది. అవునండి, మా చెల్లెలికి మా మరిదికి ఎలాంటి సంబంధమూ లేదు. నా చెల్లెలు చాలా మంచిది. నా మరిది ఇంకా మంచివాడు. అంత మంచి వాళ్ళైతే మరి వాళ్ళిద్దరికే పెళ్లి చేయొచ్చు కదమ్మా. మా సంబంధం ఎందుకు? వాళ్ళకి ఇష్టం ఉంటే అలాగే చేసుండేవాళ్ళం. వాళ్ళ మనసులో అలాంటిదేం లేదు కాబట్టే మీ సంబంధం అడిగాము. నిప్పు లేనిదే పొగ రాదండి. మాకు మీ సంబంధం ససేమిరా వద్దు. వాళ్ళు అంతగా చెప్తున్నారు కదా, ఈ సంబంధం కలుపుకుందామా? మీరు నోరు మూస్తారా? పదండి ఇంకా. ఏమండి? అయ్యో, ఏమండి? ఒకసారి వినండి. ఆ హారికను ఏం చేసినా పాపం లేదక్క. ముందు ఆ హారికకి బుద్ధి చెప్పాలక్క. సక్సెస్ఫుల్ గా నందిని పెళ్లి చూపులు చెడగొట్టాను. పెళ్లి వాళ్ళు నందినిని చీకొట్టి వెళ్లిపోయారని సుమా ఆంటీ ఫోన్ చేసి చెప్పింది. ఇక నుంచి ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇలాగే చెడగొడతాను. నాకు స్థానం లేని ఆ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండకూడదు. మీరా నన్ను కొడతారా? నన్నెందుకు కొడుతున్నారు? అసలు నీ తప్పు చేశారని కొడుతున్నారు. కడుపుతో ఉన్నారని చూడకుండా నా మీదే చేయి చేసుకుంటారా? కడుపుతో ఉన్నావు కాబట్టి చంప దెబ్బతో సరిపెడుతున్నాం. ఇంకా దీంతో మాటలేంటి వసు? దీని గొంతు పిసికి చంపేద్దాం. నన్నే చంపుతారా? నీ కడుపులో బిడ్డే లేకపోతే ఖచ్చితంగా చంపేవాళ్ళం. నువ్వు చేసిన తప్పుకి ఆ బిడ్డకి శిక్ష ఎందుకని వదిలేస్తున్నాం. అంత పెద్ద తప్పు నేను చేశాను. నువ్వేం చేశావో మాకు తెలుసు. నందిని జీవితం నాశనం చెయ్యాలనుకుంటున్నావా? నందినికి అఖిల్కి సంబంధం ఉందని ఆ పెళ్లి వాళ్లతో చెప్తావా? నేను ఎవరికీ చెప్పలేదు. నార్మోయ్, పెళ్లి వాళ్ళు మాకంతా చెప్పారు. సాటి ఆడపిల్ల అని కూడా చూడకుండా తన మీద అబద్ధపు నిందలు వేస్తావా? నీలా తన జీవితం కూడా నాశనం అవ్వాలనుకుంటున్నావా? అవును, అఖిల్ నాకు డివోర్స్ ఇవ్వడానికి కారణం ఆ నందిని. తన మోజులో పడి అఖిల్ నన్ను వదిలించుకున్నాడు. అది నోరా ఇంకేమైనానా? పరాయి వాడి మోజులో పడింది నువ్వు. నీ చేతులారా జీవితాన్ని నాశనం చేసుకునేది నువ్వు. నీకు నువ్వే శత్రువయ్యావు. నందిని ఆ ఇంటికి రాకపోయింటే
నేను ఆ ఇంట్లోంచి వచ్చేదాన్ని కాదు. నందిని రావడానికి కారణమెవరు? నువ్వు కాదా? నువ్వే అఖిల్ని సరిగ్గా చూసుకునుంటే నందిని వచ్చుండేదా? నువ్వు అఖిల్ని నిర్లక్ష్యం చేశావు కాబట్టే నందిని రావాల్సి వచ్చింది. నర్సుగా వచ్చి నా భర్తని వలలో వేసుకుంది, నా కాపురాన్ని కూల్చింది. మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నావు. కొట్టానంటే మొహం పచ్చడైపోతుంది. నా చెల్లెలు నీలా కాదు, అది నిప్పు. అవును, ఆ నిప్పే నా కాపురాన్ని తగలబెట్టింది, నన్ను ఆ ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. అది నీ స్వయంకృత అపరాధమని నీకెన్నిసార్లు చెప్పాలి? ఇంత జరిగినా నువ్వింకా మారవా? నీ తప్పు తెలుసుకోవా? మనిషివే కదా నువ్వు, చదువుకున్నావు కదా, ఆ మాత్రం ఆలోచించవా? మీరంతా కలిసి నా లైఫ్ ని, నా ఫ్యూచర్ ని నాశనం చేశారు. మిమ్మల్ని వదిలిపెట్టను. ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తే నీకు దిక్కెవరు? వద్దు, ఆగు. దీన్ని చంపితే మనకే పాపమంతా చుట్టుకుంటుంది. ఇంకోసారి నా చెల్లి జోలికొచ్చావో పాపమని కూడా చూడను, చంపి పాతేస్తాను. విన్నావు కదా హారిక, ఎంతో మంచిదైన పావని అక్కకే కోపం తెప్పించావు. ఇంతటితో నీ జీవితం వేరైపోయింది. ఇక నీ బతుకు నువ్వు బతుకు. నీకు మేమడ్డు రాము, మాకు నువ్వు అడ్డు రాకు. అర్థమైందా? ఆ ఇంటితో నాకు సంబంధాలు ఇంకా తెగిపోలేదు. నాకు రావాల్సిన భరణం, ఆస్తి ఏమీ రాలేదు. ఇంకెలా వదిలేస్తాననుకుంటున్నారు? ఇలాగే ప్రతిసారి ఏదో రకంగా అడ్డు తగులుతూనే ఉంటాను. ఏంటి, చావాలనుకుంటున్నావా? ఎంత పొగరుంటే ఇలా మాట్లాడతావు? నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. నిన్ను చావే. చావు. అక్క వదలక్క, నన్ను ఆపక బసు. ఈ రోజు ఇది చావాల్సిందే. నా మాట విను. వదలు అక్క, వదలు. ఇన్నాళ్ళు నీ మంచి కోరి నీ సొంత అక్కలా చూసుకున్నాము. నీ తప్పులన్నీ వెనకేసుకొచ్చాము. నిన్ను కాపాడటానికి అన్ని విధాలా ప్రయత్నించాము. నువ్వు వినలేదు, మారను లేదు. ఇంకా అలాగే ఉంటానంటే నీ మొదటి శత్రువులం మేమే అవుతాం. మాకు నిన్ను కాపాడము తెలుసు, కాల రాయడము తెలుసు. మైండ్ ఇట్. తోడికోడలిద్దరు ఒక్కటైపోయి నా మీదకే వస్తారా? మీ ఇద్దరిని పాతరేసి ఒకరినొకరు కొట్టుకొని చచ్చేలాగా చేయకపోతే నేను హారికనే కాదు. ఇక నుంచి నా టార్గెట్ మీరే. దమయంతి, వసు పావనీలెక్కడా? ఏమో తెలీదు పెద్దమ్మా. బయటికి ఎక్కడికో వెళ్ళినట్టున్నారమ్మా. అభి భాస్కర్లైతే ఆఫీస్కి వెళ్ళారు. వీళ్ళెక్కడికి వెళ్ళినట్టు? వెళ్ళొస్తానత్తయ్య. ఎక్కడికి నందిని? మా ఇంటికి అత్తయ్య. ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు నందిని? ఎన్నాలని ఈ ఇంట్లోనే ఉంటాను బావా. నీకు బాగైంది కదా, ఇక నేను వెళ్ళిపోతాను. మంచి నిర్ణయం తీసుకున్నావు నందిని. ఎవరింట్లో వాళ్ళు ఉండడం మంచిది. అప్పుడు ఎలాంటి రాళ్ళు నిందలు పడవు. నువ్వు ఆగు దమయంతి. నువ్వు హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు నాకు అర్థమైంది నందిని. కానీ నువ్వు వెళ్ళకూడదు. క్షమించండి అత్తయ్య, నేను వెళ్ళాలి. ఇక్కడ నీకే ప్రాబ్లం రాదు నందిని. నేనే ప్రాబ్లం బావా. నేనిక్కడ ఉండకూడదు. తను వెళ్తానంటుంది కదా, వెళ్ళనివ్వండి.
నందినిని పంపించడానికి దమయంతి ఎంత సంబరపడిపోతోందో అది దాని శాడిజం. అది కాదు నందిని. ప్లీజ్ అత్తయ్య, ఇంకేం చెప్పకండి, నన్ను వెళ్ళనివ్వండి. నందిని, నందిని ఇంటికి వెళ్తానంటుంది వదినా. ఎందుకు నందిని? ఇంటికెళ్ళి ఏం చేస్తావు? నర్సింగ్ జాబ్కు అప్లై చేసి ప్రిపేర్ అవుతాను. ఆ పని నువ్వు ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు. ఆ విషయం పక్కన పెట్టు. నువ్విలా వెళ్ళిపోతే నీ మీద పడ్డ నింద నిజమని అందరూ అనుకోరా?